సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. అర్జున, నిష్కామ కర్మయోగాన్ని ఆచరించకుండా సన్యాస అంటే సర్వస్వం యొక్క న్యాసం దుఃఖప్రదమైనది. యోగం యొక్క ఆచరణ ప్రారంభమే చెయ్యనప్పుడు అది అసంభవమవుతుంది. కాబట్టి భగవత్ స్వరూపాన్ని మననం చేసే మునులు, మనస్సుతో సహా ఇంద్రియాలు మౌనమైపోయిన ఆ మునులు నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ పరబ్రహ్మ అయిన పరమాత్ముణ్ణి శీఘ్రంగానే పొందుతారు. జ్ఞానయోగంలో కూడా నిష్కామ కర్మయోగ ఆచరణే పాటించవలసి ఉంటుందని స్పష్టమవుతుంది. ఎందుకంటే రెండింటిలోనూ క్రియ ఒక్కటే. అది యజ్ఞం యొక్క క్రియ. దాని అసలైన అర్థం ఆరాధన. రెండింటిలో తేడా కేవలం కర్త యొక్క దృక్పథానికి సంబంధించింది మాత్రమే. ఒకడు తన శక్తిని అర్థం చేసుకుని లాభనష్టాల్ని బేరీజు వేసుకుంటూ అదే కర్మలో ప్రవృత్తుడవుతాడు. మరింకొకడు నిష్కామ కర్మయోగి, ఇష్టదైవంపై ఆధారపడి ఇదే కర్మలో ప్రవృత్తుడవుతాడు. ఉదాహరణకై ఒకడు ప్రైవేటుగా చదివితే రెండోవాడు విద్యాలయంలో చేరి చదువుతాడు. ఇద్దరి పాఠ్యక్రమం ఒక్కటే, పరీక్ష ఒక్కటే, పరీక్షించేవాడు పేపర్ దిద్దేవాడు కూడా ఒక్కడే. సరిగ్గా ఇదే ప్రకారంగా ఇద్దరికీ సద్గురువే తత్వదర్శకుడు. మరి డిగ్రీ కూడా ఒక్కటే. కేవలం ఇద్దరి దృక్పథాలే భిన్నమైనవి. అయితే స్కూలులో చదివే విద్యార్థికి దొరికే సదుపాయాలు అధికంగా ఉంటాయి. ఇంతకుముందు శ్రీకృష్ణుడు కామం మరియు క్రోధాలు దుర్జయులైన శత్రువులు, అర్జున వీటిని నీవు చంపుము అని అన్నాడు. అర్జునుడికి ఇది కఠినమైన పనిగా తోచింది. కాని శ్రీకృష్ణుడు కాదు, శరీరం కంటే అతీతమైనవి ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే అతీతమైనది మనస్సు, మనస్సు కంటే అతీతమైనది బుద్ధి, బుద్ధి కంటే అతీతమైనది నీ స్వరూపం, నీవు దాని వలన ప్రేరణ పొందు అని అన్నాడు. ఈ ప్రకారంగా తన శక్తిని తెలుసుకుని దానిని ముందుంచుకుని స్వావలంబుడై కర్మలో ప్రవృత్తుడవటాన్ని జ్ఞానయోగం అంటారు. శ్రీకృష్ణుడన్నాడు, చిత్తాన్ని ధ్యానావస్థలో ఉంచుతూ కర్మను నాకు సమర్పించి ఆశ, మమత, సంతాపరహితుడవై యుద్ధం చెయ్యి. సమర్పణతో పాటు ఇష్టదైవంపై ఆధారపడుతూ కర్మలో ప్రవృత్తుడవడమే నిష్కామ కర్మయోగం. రెండింటిలోని క్రియ ఒక్కటే, మరి పరిణామం కూడా ఒక్కటే. దీనిని సమర్థిస్తూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, యోగాన్ని ఆచరించకుండా సన్యాసం అంటే శుభాశుభ కర్మల యొక్క చరమస్థితిని పొందగలగడం అసంభవం. శ్రీకృష్ణుడు చెప్పినట్లు అలాంటి యోగం ఏదీ లేదు. కాలుపై కాలు వేసి కూర్చుని నేనే పరమాత్ముణ్ణి, శుద్ధమైన వాడిని, బుద్ధిమంతుణ్ణి, నా కోసం కర్మ లేదు, బంధం లేదు, నాలో మంచి చెడు కనిపిస్తే అది ఇంద్రియాలు తమ తమ పరిధులలో వ్యవహరించడం వలనే అనడానికి వీలైన యోగం లేదు. ఇలా తన్ను తాను పొగుడుకోవడం శ్రీకృష్ణుని మాటలలో లేనేలేదు. సాక్షాత్తు యోగేశ్వరుడు కూడా తనకు అత్యంత ప్రియుడైన అర్జునుడికి కర్మ చెయ్యకుండా ఈ స్థితిని ప్రసాదించలేకపోయాడు. అతనే గనక అలా చెయ్యగలిగితే గీత అవసరం ఏముంటుంది? కర్మ చెయ్యక తప్పదు. కర్మ చేయుట ద్వారానే సన్యాస స్థితిని పొందవచ్చును. యోగంతో యుక్తులైన పురుషులు శీఘ్రంగానే పరమాత్ముణ్ణి పొందుతారు. యోగయుక్తుడైన పురుషుని లక్షణాలేమిటి? దీనిని గురించి ఇలా అంటాడు,